హలో అందరికీ. టొమాటోస్‌లోకి కానీ, ఇడ్లీలోకి కానీ ఈజీగా చేసుకునే టొమాటో చట్నీ ఇప్పుడు చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కడాయిలో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4, 5 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మనకు టొమాటోస్లోంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే మనకి టొమాటో పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు మనం నచ్చినట్టు దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ చక్కగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. నచ్చితే కనుక కమెంట్ చేయండి.